కుమ్మెర గ్రామంలో మొన్న జరిగినటువంటి సంఘటనలో ఒక కుటుంబంపై అగ్రవర్ణాల వారు మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల 2 నెలల పాప చనిపోయింది. ఆమె ఆ పాప వాళ్ళ తల్లి తన భర్తను కొడుతుంటే కొట్టొద్దని వాళ్ళ కాళ్ళ ఏళ్ళు పట్టుకున్నా కూడా వినకుండా ఆమెను తన్నేరు. ఆ తన్నడం వల్ల చేతిలో ఉన్న పాప కింద పడిపోయింది. ఆమె ఒక దిక్కు పడ్డది. పడడం వల్ల పాప చనిపోయింది. ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆయన ఏమంటున్నాడంటే అసలు పాపకు ఆ గొడవకు సంబంధం లేదు అని. ఇంకో అతను ప్రభుత్వ ఉన్నతాధికారి, పోలీసు ఉన్నతాధికారి, ఆయన ఏమంటున్నాడంటే అసలు ఆ గొడవల పాప లేదు అని. 2 నెలల పాపను ఇంటి దగ్గర వదిలేసి తల్లి జాతరకు వస్తుందండి ఎక్కడన్నా? జాతరకు రావాలంటే దైవ దర్శనం చేసుకొని జాతరలో ఏదైనా కొనుక్కొని కుటుంబంతో అందరూ సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్తారు. ఆ తిరిగి వెళ్ళడానికి దైవ దర్శనం చేసుకోవడానికి ఎంత లేదన్నా 2-3 గంటల సమయం పడుతుంది. 2-3 గంటల సమయము తల్లి 2 నెలల పాపను ఇంటి దగ్గర వదిలేసి వస్తుందా అండి? ఎంత దుర్మార్గం అండి వీళ్ళు మాట్లాడే మాటలు. అయినా వీళ్ళెవరండి చెప్పడానికి పాప లేదు, అసలు పాపకు సంబంధం లేదని చెప్పడానికి? అది నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు. అది కూడా వీళ్ళే తీసేసుకొని చెప్పేస్తారు. వీళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, బాధితులకు అండగా ఉండాలి. అలాంటిది ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఏం సాధిస్తారండి కుల వివక్షతోని? ఎంతోమంది పెద్ద పెద్ద మేధావులు చెప్పారు. జ్యోతిరావు పులే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 200 సంవత్సరాల కిందటి నుండి కుల వివక్ష మీద పోరాడుతున్నారు ఎంతోమంది మేధావులు. ఇంకా కుల వివక్ష ఏంటంటే ఎక్కువ తక్కువ? మీరేమైనా ఆకాశం నుండి మీద నుండి ఊడిపడ్డరా? లేకపోతే మీకు ఏమైనా వెనకాల ఏమైనా తోకలు ఉన్నాయా? మీరు ఈ భూమి మీద జీవించేది, మరి అలాంటిది మీరు ఎక్కువ వీళ్ళు తక్కువ అదేంటండి? ఇంత వివక్ష దేనికండి? కుల వివక్షతో ఏం సాధిస్తారు చెప్పండి? కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం తప్ప ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు. చాలా తప్పండి. ఇప్పటికైనా మారాలి, మానవత్వంతో జీవించాలి ఈ భూమి మీద. అందరం సమానం మనం. అంతేగాని నువ్వు ఎక్కువ నేను తక్కువ ఏంటండి? చాలా తప్పండి. ఇప్పటికైనా మారండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపై దాడి జరిపిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. తదుపరి ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. దయచేసి